అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్‌లో బిల్లులు చాలా వరకు ఉన్నాయండి. సో, పెండింగ్‌లో డీఏ బకాయిని చూసుకున్నట్లయితే 4 డీఏ బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది. ఐఆర్‌ని ప్రవేశపెట్టాలి. ఐఆర్‌ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉద్యోగులకి చేయవలసిన విధి. అయితే ప్రెజెంట్ అయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదండి. సో, కాబట్టి ఇటీవలే అసెంబ్లీలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క కొత్త పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు, ఇతర బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడైతే తెస్తుంది. కాకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రావడం లేదు. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను విడుదల చేసి పీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. రాజిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆబాల నరహరి అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. రాజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు. ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందించే మెను, మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని, స్నాక్స్ అందజేయాలని కోరారు. ఇక జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులైతే ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. సో, కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 4 డీఏలను తక్షణమే విడుదల చేయాలండి. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగ కానుకగా ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి. పీఆర్సీ కమిటీని అయితే ఏర్పాటు చేయాలి. పీఆర్సీ ప్రకారంగా కొత్త జీతాలను ఇవ్వాలి. సో, ఇదండి వాళ్ళ M+M వచ్చిన తాజా అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.